ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం ఫైల్. ఏంటయ్యా ఈ ఫైల్ తీసుకురావడానికి ఇంతసేపా? నువ్వు హైట్ తక్కువగా ఉన్నా రన్నింగ్ రేస్లో ఛాంపియన్ అయ్యావు కాబట్టే కదా స్పోర్ట్స్ కోటాలో నీకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అంటే మేడం అప్పుడంటే పరిగెత్తగలిగాను, ఇప్పుడు పరిగెత్తలేకపోతున్నాను మేడం. అలాంటప్పుడు దొంగలనేం పట్టుకుంటావు? సారీ మేడం. గుడికెళ్తే ఆనందం కలుగుతుంది, కానీ నాకు ఇక్కడికొస్తే కూడా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే గుళ్ళో చిల్లర వేసే హుండీకి తాళం వేస్తారు. అదే నా జేబులో వేసుకునే డబ్బుకి అడ్డు చెప్పే వాళ్ళే ఉండరు. నేను మళ్ళీ సంపాదించాలంటే ఈ ఉద్యోగం నా చేతిలో ఉండాలి. బిల్డప్లు చాలు గాని కాలు మీద కాలు తీసి నిల్చో. ఎందుకు? సీనియర్ ఆఫీసర్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది పోయి నా ముందే కాలు మీద కాలేసుకొని కూర్చుంటావా? హలో మిస్టర్, నువ్వు సస్పెన్షన్కి గురైన వాడివి. డీజీపీ గారు చెప్పారు నాకు మళ్ళీ జాబ్ ఇస్తారంట. ఓహో, రికమెండేషన్ బాగానే వాడావే. మా పెద్దనాన్నకు అలాంటి చావు తెలివితేటలు బాగానే ఉంటాయిలే. మేడం, ఎస్పీ గారు వస్తున్నారు. ఓకే. నాకు ఉద్యోగం ఇవ్వడానికే వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, నా మీద అభియోగాలు మోపి సస్పెండ్కి గురి చేశారు. స్టాప్ ఇట్. నువ్వు చేసిన పని శివ ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేసింది కాబట్టి నువ్వు సస్పెన్షన్కి గురయ్యావు. ఇప్పుడు డీజీపీ గారు చెప్పారు కాబట్టి ఉద్యోగంలో చేర్చుకుంటున్నావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అనడం కాదు, ఒక 30 రోజులు నీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. సార్, అర్థం కాలేదు సార్. నువ్వు కాకి చొక్కా వేసుకొని క్రమశిక్షణతో ఉంటావో లేదో అని చూడాలి కదా. ఇప్పటి వరకు తూచా తప్పకుండా తన కర్తవ్యాన్ని బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న శివ ఈ నెలాఖరు వరకు నిన్ను గమనిస్తుంది. ఈ నెల రోజుల్లో తను నీకు వేసే మార్కులను బట్టే నిన్ను జాబులో ఉంచాలో లేదో నిర్ణయిస్తాం. అదేంటి సార్, నేనేం చేయలేదన్నా, నాకు ఈ పనిష్మెంట్ ఎందుకు? దిస్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్, ఇట్స్ ఎ రూల్. సస్పెండ్ అయిన తర్వాత రీకన్సిడరేషన్ చేయాలి అంటే
30 రోజులు నీ సిన్సియారిటీని, నీ బిహేవియర్ని అబ్జర్వ్ చేయాలి. నువ్వు కాకి చొక్కా వేసుకొని డ్యూటీ సక్రమంగా చేస్తున్నావని శివపార్వతి రిపోర్ట్ చేయాలి. అప్పుడే నీ జాబ్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ రిమార్కు పడితే సస్పెన్షన్ కంటిన్యూ అవుతుంది. దేవా సార్ చేయబోయే డ్యూటీ విషయంలో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను సార్. సార్, నేను తనకన్నా హైయర్ ఆఫీసర్ని కదా, తన కింద డ్యూటీ చేయడం ఏంటి సార్? ఇదేనయ్యా నీతో ప్రాబ్లం. యాక్చువల్గా సస్పెన్షన్కి గురైన నిన్ను డిమోట్ చేయాలి. కానీ అలా చేయకుండా ఈ మాత్రం అవకాశం ఇచ్చినందుకు సంతోషించు. ఈ రోజు నుంచి 30 రోజుల వరకు తనే నీకు రిపోర్టింగ్ ఆఫీసర్. నువ్వు చేసే పని ఏదైనా సరే తనకి రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు తనే నీకు హయ్యర్ ఆఫీసర్ అనుకోవాలి. తను మార్కులు వేసిన తర్వాతే నీ హోదాలో నువ్వు ఉంటావు, లేదంటే ఇంపాసిబుల్. అండర్స్టాండ్? ఎస్ సార్. Shiva, observe him. If necessary, take action. ఓకే సార్. బ్రదర్, ఇక నుండి ఈ 30 రోజులు నేనే నీకు హయ్యర్ ఆఫీసర్ని. నువ్వు ఉద్యోగంలో ఉండాలన్నా, నీ ఉద్యోగం ఉండాలన్నా ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది బ్రదర్. ఎస్పీ సార్ చెప్పినట్టు సిన్సియర్గా డ్యూటీ చేస్తావో, లేదంటే నీ బిహేవియర్కి తగ్గట్టు నడుచుకుంటావో నీ ఇష్టం. లాస్ట్లో రిజల్ట్ మాత్రం చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. 101 మేడం. యూనిఫామ్. అలాగే మేడం. నీట్గా ఉతుక్కొని రేపు డ్యూటీకి రా. చా, ఒక నెల రోజుల పాటు దీని కింద పనిచేయాలా? దానికంటే ఈ ఉద్యోగం వదులుకున్నా బాగుండేదనుకునేలా చేస్తుంది శివ. మీరు సూపర్ మేడం. నిన్నగాక మొన్నొచ్చి మీ అన్నయ్యకే బాస్ అయిపోయారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.